దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అందరికీ దయచేసినటువంటి యొక్క మంచి సదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ దినములలో మనం చూసినట్లయితే రాకడ దినాలలో మనం ఉంటా ఉన్నాము. మరి ఎక్కడ చూసినా కానీ మరి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మరి ఎన్నో రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోవడము, ఇటువంటి అన్నీ మనం చూస్తున్నాము ఈ యొక్క అంత్యకాలంలో. కాబట్టి మనం ఎప్పుడు వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించడమే మరి దేవుడు మన దగ్గర నుండి కోరుకున్నటువంటి ఆయన యొక్క ఆశ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క కార్యక్రమం కూడా వాక్యము చెప్పాలని ఆశ కలిగి ఉండే నేను, కానీ మరి దేవుని చిత్తం ఇది. దేవుడు ప్రేరేపించి దేవుడు మరి నాతో మాట్లాడి చెప్పిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఇటువంటి వాక్యము మీరందరూ వింటున్నందుకు మీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కనుక ఇప్పుడు మనము కొద్ది సమయము వాక్యం ధ్యానించుకుందాం. మొదటగా ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ఆది అంతం లేని దేవానికి స్తోత్రం నాయన. ఉన్నవాడని అనువాడనని దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి కొద్ది వాక్యం మేము ధ్యానించిన ఇంటుండగా తండ్రి అయ్యా మీరే నాలో నుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి మాకందరికీ కావాల్సినటువంటి వర్తమానాన్ని దయచేయండి ప్రభువా తండ్రి. మరి వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకందరికీ దయచేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రేరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాము. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు. కాగా ప్రజలు దేవునికిని మోషకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవడబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికి స్తోత్రములు. అయితే ఇది మనకు ఈ వాక్యము సారాంశము మనకు తెలిసినటువంటి అంశమే. అయితే ఎప్పుడైనా కానీ మనం వాక్యం వింటుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దానిలోని మర్మాలు కూడా ఎన్నోసార్లు మనకు బయలుపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటిదంటే, ఈ ప్రజలు ఏం చేసిండ్రంట? మొదటి 5వ వచనం మనం చూసినట్లయితే దేవునికిని మోషకును విరోధంగా మాట్లాడినారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, మనము మరి అనేక మంది సేవకుల విషయంలోనూ కానీ ఇంకా ఇతరుల విషయంలో కానీ మనము మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అయితే మరి ఇక్కడ మాట్లాడుతుంటే అది దేవునికి ఎంతో బాధ కలిగించిందనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని అధ్యాయాలలో ఈ ఇశ్రాయేలీయులు ఏ రీతిగా మరి సనిగినరో మనం ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము
4వ వచనం. చదవండి. వారి మధ్యనున్న మృషిత జనము మాంసపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేలును మరల ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. మా మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? ఇశ్రాయేలీయులు అంటే మాంసాపేక్షలుగా మనం చూస్తా ఉన్నాం. మాంసం గుర్తుకొస్తుందంట వాళ్ళకి. ఇంకేం గుర్తుకొస్తుంది? వాళ్ళు తిన్నటువంటి కూరగాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయంట. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఈ కూరగాయలన్నీ రోజొక ఐటమ్, 3 పూటలు 3 ఐటమ్లు చేసుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీలు అక్కడ ఉన్నప్పుడు, ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు శ్రమలో ఉన్నారు కరెక్టే, కానీ వాళ్ళు మంచి భోజనం చేసిండ్రు అనమాట. చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు మరి సనుగుతా ఉన్నారు, మాంసం లేదు అనేసి. మాంసం లేదంటున్నారు. ఇంకా కూరగాయలు ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇంకేమంటున్నారు? 6వ వచనం చూస్తే, ఈ మన్నా తిని మాకు బోర్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు మనకి ఏదైనా స్పెషల్ తినాలని అనిపిస్తే మనం ఏం చేస్తామంటే, ఇది రోజు ఈ పప్పే తినాలా, రోజు ఇవే ఈ కాయగూరలే తినాలా, ఇవే కూరలు అలవాటు అయిపోయినాయి, రోజు టమాటానే తినాలి అని మనం ఏం చేసుకుంటాం? ఒక్కొక్కసారి మనకు విసుకొస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకు కూడా ఏంటంటే, మన్నా తిని వీళ్ళు ఏమైనారట? విసిగిపోయినారు అనమాట. విసిగిపోతే అంటే ఏంటి? వాళ్ళకు రుచులు కావాలి, వాళ్ళకు ఇంకా ఇంకా తింటే బాగుండు అని శరీర సంబంధమైనటువంటి కోరిక కలిగి ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విషయంలో మరి మోషే మీద సనుగుతా ఉన్నారు. ఇంకొక దగ్గర కూడా సనుగడం మనం చూస్తున్నాము. అది ఎక్కడంటే 14వ అధ్యాయము, అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2-3 వచనాలు. దయచేసి చదవండి. మరియు ఇజ్రాయెల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. అయితే ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నాం ఏంటిదంటే, ఈ మోషే మీద, ఆహారంల మీద మళ్ళీ వాళ్ళు సనుగుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటున్నారు? మేము అక్కడ ఐగుప్తులో ఉండి చనిపోతేనే బాగుంటది, చనిపోయి ఉంటే బాగుండేది, కానీ మేము ఇక్కడ వరకు వచ్చినాం. అయితే దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోయేటటువంటి స్వభావం, కృతజ్ఞత లేనటువంటి వారు, అనురాగరహితులు, తర్వాత దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. పేతురు పత్రికల్లో మనకు అది దేవుడు రాయించిండు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతకుముందు ఉన్న పరిస్థితే బాగుండే, ఇప్పుడు ఈ అడవిలో వచ్చి మనం ఏమీ లేకుండా మనము ఎంతో బాధపడతా ఉన్నాం, మనకు ఎవరినైనా అడగాలంటే కూడా ఏది మనకు ఆప్షన్ లేదు ఇక్కడ అని వాళ్ళు చాలా, అంటే దేవునికి విరోధంగా. ఇంకే ఎట్లుంటదంటే అది వాళ్ళ ఇక్కట్ల విషయంలో, వాళ్ళ ఆహారం విషయంలో దేవుడు మరి ఇంత గొప్ప కార్యం చేసిండనంటే మరి కృతజ్ఞత భావం వ్యక్తపరచకుండా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు కృతజ్ఞత భావం ఎట్లా ఉంటది? మనం సనుకున్నారంటే వాళ్ళకు దేవుడు చేసిన కార్యం వాళ్ళకి జ్ఞాపకం లేదా? దేవుడు చేసిన కార్యం వాళ్ళకు జ్ఞాపకం ఉంది, కానీ వాళ్ళు అది అడ్మిట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరము వాళ్ళకు వాళ్ళ యొక్క ఆహారం వైపు ఎక్కువగా మగ్గు చూపుతుంది. వాళ్ళ శరీరం ఏం చేస్తుంది? ఎక్కువ కోరికలు, శరీర కోరికలు ఎక్కువైపోయి ఏం చేస్తుందంటే దేవుడు చేసినటువంటి కార్యాన్ని మర్చిపోయేటట్టుగా చేస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేనికి సపోర్ట్ ఇస్తున్నారు అంటే శరీరానికే. శరీర సంబంధమైన మనసు గలవారు
దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపరచనేరరు. శరీరానుసారమైన మనసు మరి మరణము, ఆత్మానుసారమైన మనసు అది జీవం అన్నమాట. ఆత్మానుసారమైన మనసు అది జీవం. అయితే ఇక్కడ మేము అక్కడనే చనిపోతే బాగుండు అంటే, వీళ్ళు చనిపోతారని ఎందుకు అనుకుంటుండ్రు అంటే, వీళ్ళకు భోజనం అంటే ఇష్టమైంది దొరకకపోతే సావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ అది తినకుండా మేము ఉండలేము అని ఇక్కడ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అంటే దేవుడు చేసినటువంటి మేలు వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లించడం వాళ్ళకు ఇష్టం లేదనమాట. అయితే ఇంకేమంటుండు, వారి స్థితిగతుల గురించి సనుక్కున్నారు. ఇంకా దేవుడు వాళ్ళ కోసము ఎంత మేలు చేసినా గానీ అది మర్చిపోయి, దేవుడు వాళ్ళ కొరకు నాయకులను నిర్ణయిస్తే, వాళ్ళ కొరకు ఏమంటారు నాయకులను మరి పంపిస్తే వాళ్ళంటే ఇష్టం లేకుండా అయిపోయింది. వాళ్ళే వీళ్ళను తీసుకొని వచ్చిండ్రు. మోషే ఆహారంలో వీళ్ళని తీసుకొని వస్తే వాళ్ళ మీదనే వీళ్ళకు ద్వేషం కలిగేటట్టుగా వీళ్ళు సనుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, దేవుడు ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చిండు ఇక్కడికి అసలు? అప్పుడు ఏం చేసిండ్రు? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు మొరపెట్టిండ్రు. అక్కడ దేవుడు ఏమంటాడు చూడండి, ఒక మాట. నిర్గమకాండం 3వ అధ్యాయం అనుకుంటా. దేవుడు దిగి వచ్చినాను అంట. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 23వ వచనం చదువు. 2వ అధ్యాయం 23 చదువు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. దేవుని స్తోత్రం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అయితే ఇక్కడ ఏం చేసిండ్రు? వాళ్ళు కష్టంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నప్పుడు దేవునికి వాళ్ళు మొరపెట్టినారు. దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ వాక్యంలో. అయితే మరి దేవుడు కూడా వాళ్ళ మొర విన్నాడు. వాళ్ళ మూలుగులు అంటే ఏంటి? మూలుగులు అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము ఒకసారి ఎప్పుడన్నా మనకు చాలా శ్రమ బాధ కలిగినప్పుడు మనము మూలుగుతుంటాం. అది మనకు తెలియదు. మనం నిద్రపోయినప్పుడు కూడా అబ్బా తండ్రి అని మనం మూలుగుతూ ఉంటాం. ఆ మూలుగు కూడా దేవుడు విన్నాడు. విని ఏం చేసిండు? ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధనను అతడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం. అంటే చూచెను అని అంటే అంతకుముందు దేవుడు చూస్తలేడా వాళ్ళని? అంతకుముందు దేవుడు చూడలేదా? దేవుడు వాళ్ళని చూస్తాడు. కానీ ఇక్కడ చూచెనని ఎందుకు అంటున్నాడు అంటే, వాక్యం ఎందుకు ఇట్లా మనకు చెప్పబడ్డదంటే, దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళని చూచిండు అని అంటే వాళ్ళను సంరక్షించడానికి సిద్ధమైండు అని అర్థం. ఇంకేమంటుండు లాస్ట్లా? దేవుడు వారి యందు లక్ష్యముంచను అంటే కన్సర్న్. దేవుడు మన విషయంలో ఎప్పుడైనా ఒక టాపిక్ విషయంలో ఒక బాధ కలిగినప్పుడు మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యందు లక్ష్యం ఉంచుతాడు, ఆ పని యందు లక్ష్యం ఉంచుతాడు. అది దేవుడు మన విషయంలో కన్సర్న్ అయి ఉంటాడు అని అర్థం. అట్లా దేవుడు ఏం చేసిండు? వాళ్ళు పెట్టినటువంటి మొరను విని నేను వారి కొరకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు. మోషతో మాట్లాడేటప్పుడు నేను వారి కొరకు వాళ్ళ మొరను విని వారి కొరకు నేను దిగి వచ్చి ఉన్నాను అని ప్రేమగల దేవుడు అట్లా దేవుడు మోషతో పలుకుతాడు. తర్వాత కార్యాలు కూడా చేస్తాడు దేవుడు. సముద్రంను పాయలు చేసాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు అక్కడ చేసాడు. చేస్తే వీళ్ళు ఏం చేసిండ్రంటే ఈ మనుషులు మర్చిపోయారు. ఏమంటుండు ఇక్కడ మన 14వ వచనము ఇంకా 3వ వచనంలో చూసినట్లయితే కింది భాగంలో
మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొనిపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదు. అంటే మేము ఈ కష్టాలు ఏంటంటే ఈ శరీర సంబంధమైన ఆహారం తినలేకపోతున్నాం కనుక మళ్ళీ ఆ వాంఛితత్వంలో పోవడమే బెటర్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది, దేవుడు చెప్పిన మాట వినకుండా శ్రమ అనుభవించినా పర్లే కానీ శరీరం కోరికలు మేము మరి మాకు సాటిస్ఫాక్షన్ లేకుంటే మాత్రం మేము బ్రతకలేము అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రములు. ఇంకా ఇక్కడ మనకు 16వ అధ్యాయం, అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం చూడండి. 16వ అధ్యాయం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా చాలు. ఇక్కడ ఏమంటుండు, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మళ్ళీ ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ సనుక్కున్నాడు అనమాట. మళ్ళీ వాళ్ళు సనుక్కోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా, ప్రత్యక్షపు గుడారం టాబర్నాకల్ ఉంటుండే అక్కడ మరి బలు అర్పించేది. అయితే అక్కడ మరి దేవుని యొక్క సన్నిధి మేఘంలాగా వచ్చి అక్కడ కమ్మెనని మనం వాక్యంలో చూస్తున్నాం. యెహోవా మహిమ, దేవుని యొక్క మహిమ అక్కడ కనబడింది. అయితే మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, అయితే వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరకు రాగానే దేవుడు ఏమన్నాడంటే అప్పుడు దేవునికి కోపం వచ్చిందన్నమాట. మనం కింద చదువుకున్నట్లయితే చదవండి, 44వ వచనం చదవండి. యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అయితే ఇప్పుడు మనకు ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే దేవునికి కోపం వచ్చినప్పుడు, కోపం వచ్చి వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి దేవుడు మీరు ప్రక్కన జరగండి అంటున్నాడు అనమాట. వాళ్ళను నేను ఏం చేస్తా, నిర్మూలిస్తా అన్న కోపము దేవునికి అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇప్పుడు మళ్ళీ మనం 21వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే సంఖ్యాకాండము సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21 5వ వచనం 21:5. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? అయితే ఇవన్నీ కూడా దేవుడు విన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎక్కడ 11వ అధ్యాయంలో చదువుకున్నాము, 14వ అధ్యాయంలో చదువుకున్నాము, 16వ అధ్యాయంలో చదువుకున్నాము. అయితే దేవుడు వెంటనే మనకు శిక్ష ఇవ్వడు. మనం చేసినటువంటి పాపానికి వెంటనే శిక్ష ఇవ్వడు. దేవునికి ఎట్లా ఉంటుందంటే ఆయన ఓపిక, దీర్ఘశాంతం గలవాడై ఉంటాడు దేవుడు. మనమేమో చిన్న చిన్న వాటికి మనము కోపం వస్తుంటది. దేవుడు ఉట్టుటిగానే మన మీద కోపపడాడు, చాలా ఓపిక పడతాడు. కొంతమంది విషయంలో అప్పుడప్పుడు మనం చూస్తే వాళ్ళ విషయంలో ఎంతో దయ చూపిస్తుంటాడు, ఎంతో మరి వాళ్ళ విషయంలో ఏమి అనకుండా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రేమ ఏంటిదో తెలుసుకోవాలని వాళ్ళను ఇంకా పరీక్షిస్తాడు. కానీ వాళ్ళని ఏమి శిక్ష ఇచ్చినట్టుగా నేనైతే చూడలేను నా జీవితంలో. మరి దేవునికి ఎంతో ఓపిక, దేవునికి దీర్ఘశాంతం ఉంటుంది. అయితే వాళ్ళకి ఏమనకుండా ఇంతకాలము దేవుడు ఓపిక పడితే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ చేసిన పాపమే మళ్ళీ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి ఇక్కడ మనం చూస్తున్నాము నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి. అందుకు యెహోవా 21:6 వాణ్ణి నిర్గమకాండం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యుద్ధకు వచ్చి
మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ దేవుడు ఏం చేసిండు? సర్పాలను విడిచిపెట్టాడు. పాములను ఇశ్రాయేలు మధ్యలకు వదిలిపెట్టేసాడు. సీనాయి పర్వతం దగ్గర ఇది జరిగింది. అయితే సీనాయి పర్వతం దగ్గర మట్టిలో ఎట్లుంటాయంటే, అక్కడ మరి ఒక దగ్గర నేను చదివినాను, ఆ మట్టిలోనే ఉంటాయంట పాములు. ఇప్పుడు మట్టి కలరే ఉంటాయి కదా పాములు, ఆ మట్టిలోనే ఉంటాయంట. అది తెలియదంట మనకు. మనం పోయి అక్కడ కాలు పెడితే అవి జర్రమని లేస్తాయి అన్నమాట. అంత భయంకరమైన పాములు ఉంటాయి. ఆ పాములను దేవుడు వదిలిపెడతాడు వాళ్ళ మధ్యలో. ఆ పాములు ఏం చేస్తాయి? పోయి వాళ్ళని కరిచేస్తాయి. కరిచినప్పుడు వీళ్ళకి భయపడి వీళ్ళు భయమై ఏమవుతారు? మళ్ళీ మోషే దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏమంటారు? మేము